ఉగ్రవాద వ్యవస్థ అన్నది ఒక భారతదేశం సృష్టించిందో లేకపోతే ఏదో ఒక కంట్రీ సృష్టించిందో కాదు. ఈ సమస్య దశాబ్దాలుగా ఆయా దేశాలు వాళ్ళ కాలమాన రాజకీయ పరిస్థితులు బట్టి పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ పెంచి పోషించి అచ్చిక బుచ్చికి డబ్బులు ఇచ్చి పెంచిన వాళ్ళు అగ్రరాజ్యాలు కూడా ఉన్నాయి. అమెరికా ఉంది, రష్యా ఉంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఆక్యుపై చేసినప్పుడు మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తాలిబాన్లు సృష్టించింది ఎవరు? అమెరికాయే కదా. ఎందుకు మరి అగ్రరాజ్యం అయినటువంటి రష్యా ఉండగలిగిందా? వాళ్ళు తట్టుకోగలిగిందా? తట్టుకోలేకపోయింది. ఆ ఉగ్రవాదులు వెళ్ళిపోయింది. పోనీ అమెరికా అయినా బతికిందా ఉగ్రవాదులతో? ట్విన్ టవర్ల మీద దాడి చేస్తే అప్పుడు తెలిసి వచ్చింది ఆ సమస్యని. అప్పుడు అమెరికా వచ్చి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ల పాటు నొక్కి పెట్టింది. మరి వాళ్ళు ఏమైనా మార్చగలిగా? ఇప్పుడు ఆ తాలిబాన్లకి అప్పచెప్పేసి గన్లు ఎమిషన్స్ అన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. అలాగే మిడిల్ ఈస్ట్ లో అనేకమైన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో హమాస్ గాని వీళ్ళందరినీ ఎవరు పోషిస్తున్నారు? పోషించిన వాళ్ళ భారతదేశం లేదా? ఈ యాసర్ అరాఫత్ ఎవరు? యాసర్ అరాఫత్ కి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు శాంతి బహుమతులు, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఒక బోయింగ్ విమానం కూడా యాసర్ అరాఫత్ కి ఇచ్చి మన చిన్నప్పుడు అయితే ఏదో అదేదో పేపర్ లో ఇందిరాగాంధీ యాసర్ అరాఫత్ ఒకే తల్లికి పుట్టినోళ్ళు అన్నట్టుగా రోజు జేవో 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 అని వచ్చి మాకు అర్థమయ్యేది కాదు. ఏంటి జేవో కార్యక్రమాలు ఏంటి అనుకునే వాళ్ళం. మరి వాళ్ళకి చేస్తుంది ఏంటి? యాసర్ అరాఫత్ కదా ఉగ్రవాద కార్యక్రమాలే కదా. ఆయన పోషించింది ఎవరు? దానికి పరోక్షంగా భారతదేశ ప్రోత్సాహం లేదా కదా. సో నేనేంటంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడంలో అందరి పాత్ర ఉంది. అలాగే ఇప్పుడు నిర్మూలించడానికి కూడా అందరి పాత్ర ఉంటేనే నిర్మూలన అవుతుంది. ఏదో భారతదేశం ఒక్కటే పోరాడుతుంది, మాకు సంబంధం లేదు అని ప్రపంచవ్యాప్తంగా అనుకున్నా అండి. రేపు లండన్ లో మెట్రోలో ట్యూబ్ లో బాంబు పేలినా ఇక్కడ నుంచే పాకిస్తాన్ లింక్ లో ఉంటాయి, ఫ్రాన్స్ లో పేలినా ఇదే లింక్, అమెరికాలో ఉన్న ఇదే లింక్. ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎగుమతి చేసే ఒక పెద్ద కుటీర పరిశ్రమ తయారయ్యింది. ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సుస్పష్టంగా క్లారిటీ వచ్చేసింది. ఏంటి? ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ మూడు వేరు కాదు, మొత్తం అంతా ఒకటే. ఏ రకంగా అంతర్జాతీయ ఉగ్రవాదుల అంత్యక్రియలకి పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నుంచి సైనిక అధికారుల నుంచి సైనిక లాంఛనాలతో త్రివిధ దళాల లాంఛనాలతో సాగనంపారు. అది సరిపోదా మీకు? అలాగే ఆ యొక్క ప్రధానమంత్రి మసూద్ అజర్ ఇంటర్నేషనల్ ఉగ్రవాదికి 15 కోట్ల పైసలకు కాంపన్సేషన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఉగ్రవాదులకు కాంపన్సేషన్ ఇవ్వడం ఏంటి? 15 కోట్ల పైసలకి ఏది IMF నిధులు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమో అక్కడ ఏడుస్తానేమో డబ్బులు తీసుకుంటారా? ఆ డబ్బులేమో అమెరికా ఇస్తారా? ఈ యొక్క దాడి జరిగి మంచి క్రూషియల్ టైంలో డబ్బులు ఇస్తారా? ఆ డబ్బులేమో తీసుకొచ్చి ఉగ్రవాదులకు పంచి పెడతారా? ఉగ్రవాదులు మా దేశభక్తులు అంటారా? అలాగే వాళ్ళ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఏమంటారంటే మాది పాకిస్తాన్, మా ఆర్మీ ఉంది పాకిస్తాన్ రక్షించడానికి కాదు, మాది అల్లా ఆర్మీ, మా జిహాదీ ఆర్మీ అన్నాడు ఆయన. అంటే ఒప్పుకున్నాడు. జిహాదీలో జైషే మహమ్మద్ కి, లష్కర్ తోయిబాకి, పాకిస్తాన్ ఆర్మీకి తేడా ఏం లేదు. సభ ఏకీ తాళమే కానివ్వండి, అందరూ ఒకటే. అందుకని అంతర్జాతీయ సమాజం